హలో అండి. దోస టేస్టీగా, క్రిస్పీగా ప్యాన్ కంటుకోకుండా రావాలంటే ఈ టిప్స్ అనేవి పాటించాల్సిందే. ముందుగా అయితే ఒక గ్లాస్ వరకు కూడా మినపప్పును తీసుకొని 2 గ్లాసుల వరకు రైస్‌ని తీసుకోవాలి. ఇందులోనే పిడికెడు పచ్చిశనగపప్పును కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ వరకు మెంతుల్ని యాడ్ చేసుకొని 2, 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని నైట్ మొత్తం కూడా నానపెట్టుకోవాలి. లేదంటే 6-7 అవర్స్ ఏ టైంలో అయినా నానపెట్టుకోవాలి. మార్నింగ్‌కి మంచిగా నానుతుంది. ఇలా నానిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం కూడా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇందులో మీకు ఎంత రుబ్బు కావాలో అంత రుబ్బుని వేరొక గిన్నెలోకి తీసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని మిగతా రుబ్బుని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశని అయితే మొత్తం ఈవెన్గా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా ఆయిల్ అయితే యాడ్ చేసుకుని దోశ అయితే కొంచెం కారినాకైతే తీసేయండి. పర్ఫెక్ట్గా వస్తుంది, నాది గ్యారంటీ. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.